ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొకసారి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ చరణం. దేవుడు దీనులను ఉన్నత స్థలములో నుంచును. ప్రదోన్ బిడ్లారా, దేవాది దేవుడు ఎలాంటి వాడంటే దీనులను ఉన్నతమైన స్థలంలో నిలబెట్టేవాడిగా ఉంటాడు. అవునండి, ఏ యోగ్యత లేనప్పటికీ, ఏ అర్హత లేనప్పటికీ నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. ప్రభునామాన్ని ఎంతగానో గణపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను. చూడండి, చాలామంది జీవితాల్లో ఏ అర్హత లేనప్పటికీ దేవుడు ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో తీసుకొని వస్తూ ఉంటారు. ఆలోచించండి, మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటే దేవుడు తప్పకుండా మనందరినీ దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టేవాడికి ఆశపడుతున్నాడు. ఆయనకి ఏంటి తెలుసా, తన బిడ్డలు ఎప్పుడు కూడా తలగానే ఉండాలని ఆశ, కానీ తోకగా ఉండడానికి ఆయన ఎంత మాత్రం ఇష్టపడాడు. ప్రదోన్ బిడ్లారా, అబ్రహాము గారిని దేవుడు పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తుంటున్నాడు. పౌలు గారు అంటున్నారు, హింసకుడును, దూషకుడును, హానికరుడైన నన్ను దేవుడు ఈ రీతిగా పట్టుకొని ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో పెట్టాడంటే ఇది నా వలన కలిగినది కాదు, దేవుని యొక్క కృపావరమే అని. నిజంగా అండి, ఈరోజు మనం ఏ స్థితిలో ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేయాలా. ఒకప్పుడు మనల్ని ఎవరు ప్రేమించేవారు కాదు, మనల్ని ఎవరు గౌరవించేవారు కాదు, కానీ ఈ దినాన మనల్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు, ఎంతమంది గౌరవపరుస్తున్నారంటే కేవలం దేవుని యొక్క మహాకృప. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి జీవితం ఉన్నదా, ఈరోజు మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఏదైతే ఉందో అది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఉన్నతమైన స్థలంలో దేవుడు నిలబెట్టేవాడండి. ఇదిగో పారిపోయినటువంటి స్థితి కనబడతా ఉంది యాకోబు జీవితం. అయితే యాకోబు ఎక్కడ పారిపోయాడో మరలా తిరిగి తీసుకొని వచ్చి ఇజ్రాయేలుగా దేవుడు నిలబెట్టాడండి. ఇదిగో ఆలోచన చేయండి, యోసేపు జీవితం ఓడిపోయిన జీవితం, నిరాశలో ఉన్నటువంటి జీవితం, అన్నదమ్ముల చేత వెలివేయబడినటువంటి జీవితం, అయినప్పటికీ దేవుడు ఆయన గొప్పగా నిలబెట్టాడండి. ఎంత గొప్ప స్థితి ఆలోచన చేశారా? నా దేవుడు తన బిడ్డల్ని ఎవరినైనా సరే ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడే, కానీ కింద ఎంత మాత్రం చూడాడండి. ఆయన ఆలోచన విధానమే లేదండి. ఈరోజు నువ్వు అనుకుంటున్నామో, దేవుడు నన్ను గొప్ప స్థితిలో ఎందుకు పెట్టలేదు, నేను ఇంత కష్టపడుతున్నాను కదా, ఇంత ప్రయాసపడుతున్నాను కదా, ఎందుకు నా దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టలేదని కంగారు పడుతున్నావా? అనేక మంది అడ్డదారులు వస్తూ ఉన్నారేమో, అనేక మంది వారిని చూసి వీరిని చూసి కంగారు పడుతున్నారేమో. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రదోన్ బిడ్లారా, నిజం ఏ రోజైనా నిలకడగా తెలుస్తుంది. అబద్ధం కొంతకాలం ఉంటుందేమో, కానీ అది అంత మాత్రం నిలకడగా ఉండదు, ఏదో ఒకరోజు పడిపోతుంది. ఈరోజు అనేక మంది అడ్డదారులలో పైకి వెళ్ళిపోతున్నారు, ఒక ఉన్నతమైన స్థితిలోకి వస్తున్నారని ఆలోచన చేస్తున్నావేమో, కానీ నా దేవుడు నిదానంగా అయినా సరే నా దేవుడు గొప్ప స్థితి ఇస్తాడు. అబ్రహాము గారి జీవితంలో ఇదిగో సంతానం లేదు, కానీ ఆలోచన చేశాడు, ఓర్పు పట్టాడు, నిరీక్షణగా ఉన్నాడు. అందుకే దేవుడు ఈరోజు అబ్రహాము గారి జీవితంలో ఒక గొప్ప సంతానం ఇచ్చాడు. ప్రదోన్ బిడ్లారా, ఈరోజు నా జీవితంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు చేస్తాడు, మరిన్ని గొప్ప దీవెనలు తన బిడ్డల జీవితంలో అనుగ్రహిస్తాడు. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు తన బిడ్డలకు దయచేయును గాక. ఆమేన్.